హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా కేబీఆర్ చుట్టూ 7 బ్రిడ్జీలు 7 అండర్ పాసుల నిర్మాణం పనులు మొదలయ్యాయి. దీంతో పోలీసులకు వాహనదారులు ప్రజలు సహకరించాలన్నారు సిటీ సిపి సజ్జనార్. వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఇక నిర్మాణం పనులు 2 ఏళ్లలో పూర్తవుతాయని చెప్పారు. రోడ్లపై ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్న డైవర్షన్ పాటించి గమ్యాన్ని చేరుకోవాలని చెప్పారు. ఉదయం కేబీఆర్ పార్కుకు వచ్చే వాకర్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను ఉపయోగించుకోవాలన్నారు. పోలీసు ఉన్నతాధికారులు వివిధ శాఖల అధికారులతో కలిసి కేబీఆర్ పార్కు దగ్గర పర్యటించారు సిపి సజ్జనార్. చుట్టూ మొత్తము 7 ఫ్లైఓవర్స్ లో 7 అండర్ పాస్ రావడం జరుగుతుంది. ఈ వచ్చే రోజు కొన్ని నెల ఇక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరగడం జరుగుతుంది. దాని భాగంగా కొన్ని ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ కూడా రావడం జరుగుతుంది. దాని భాగంగా కూడా మనం నిన్నే ఒక అడ్వైజర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ వర్క్ మొత్తం ఈ ఫ్లైఓవర్స్ అన్నీ ఒక 2 ఇయర్స్లో కంప్లీట్ చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ ఒక కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ కావడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ యొక్క కన్స్ట్రక్షన్ సమయంలో మనకు కూడా వాళ్ళకు ఇబ్బంది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి జిహెచ్ఎంసీ మనం కూడా కలిసి డీటెయిల్ ఒక ప్లానింగ్ చేసి ప్రజలు కూడా ఇబ్బంది కాకుండా కూడా మనము ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ వర్క్ జరిగే సమయంలో ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి నేను హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి జిహెచ్ఎంసీ తరఫు నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కూడా ప్రజలందరూ కూడా కోరుతున్నాను. ఇది 2 ఇయర్స్ ఉంటుంది. మనము ఆయన అయినప్పుడు మన అడ్వైజర్ ఇస్తూనే ఉంటాను. ఈరోజు నిన్నే రాత్రి కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు రాత్రి నుంచి అమలు అవుతుంది. సో మళ్ళీ మనం ఈరోజు ఈరోజు నుంచి 6 పిల్లర్స్కి మనము ప్లాన్ చేయడం జరుగుతుంది. వచ్చే రోజు మళ్ళీ ముగ్దా అక్కడ దాకా జంక్షన్ దాకా మన కన్స్ట్రక్షన్ అవుతుంది. మళ్ళీ అగైన్ విల్ టేకప్ ఫ్రంట్ స్కెచ్ కూడా అక్కడ కేబీఆర్ ముందు కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఇది స్టెప్ బై స్టెప్ మనము ప్లాన్ చేయడం జరుగుతుంది. సో దట్ పబ్లిక్ కూడా ఇన్కన్వీనియన్స్ తక్కువ ఉంటుంది, వర్క్ కూడా సాగుతుంది. మనం కూడా రాత్రి వేళ ఎక్కువ వర్క్ చేయడం కూడా మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఒకసారి కింద బేస్మెంట్ అయిపోతే ఫౌండేషన్ అయిపోతే మళ్ళీ మనకు పబ్లిక్కి ఎక్కువ ఉండదు. అప్పుడు మళ్ళీ క్యారేజ్ వే సేమ్ ప్రకారమే మనము యూజ్ చేసే అవకాశం ఉంది. ఈ ఒక ఫౌండేషన్ అయ్యేదాకనే మనకు ప్రజలు కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ ఈ ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ వస్తే ఇదంతా మొత్తం కేబీఆర్ చుట్టంతా సిగ్నల్ ఫ్రీ అయిపోతుంది. సో మొత్తం ఈ 7 ఫ్లైఓవర్స్ అండర్ బ్రిడ్జ్ రావడంతో మొత్తం ఒక సిగ్నల్ ఫ్రీ జంక్షన్ అయిపోతుంది. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలా సాఫ్ కూడా మనకు ట్రాఫిక్ జరుగుతుంది. హైదరాబాద్ సెంట్రల్ కావచ్చు, ఈస్ట్ కావచ్చు, వెస్ట్ కూడా మంచి కనెక్టివిటీ